All of you, good morning. So, in this automation session, let's discuss about how to open any URL or application different browsers using different browsers. తెలుసు కదా డిఫరెంట్ బ్రౌజర్స్ ని ఎలా యూజ్ చేస్తాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ వి open normally, then the second how we open by using an conditional or conditions యూజ్ చేసి ఎలా ఓపెన్ చేస్తాము, నార్మల్ గా ఎలా ఓపెన్ చేస్తాం. ఏం ఓపెన్ చేస్తున్నాము? ఏదైనా ఒక ఎక్స్ అనే అప్లికేషన్ తీసుకొని, ఎందుకంటే ఇన్ ద వెబ్ ఆటోమేషన్ టెస్టింగ్ ఇప్పుడు మనం పర్ఫార్మ్ చేసేది ఏ టెస్టింగ్ అండి? వెబ్ అప్లికేషన్ ఆటోమేషన్. వెబ్ అప్లికేషన్ ని మీరు టెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఏం చేయాలి? ఓపెన్ చేయాలి. వెబ్ అప్లికేషన్ ఏ ఫార్మేట్ లో ఉంటుంది? యూఆర్ఎల్ ఫార్మేట్. సో మీరు అప్లికేషన్ టెస్ట్ చేయాలంటే కంపల్సరీగా ఏం చేయాలండి? అప్లికేషన్ ని యూఆర్ఎల్ తోటి ఓపెన్ చేయాలి. ఆ అప్లికేషన్ నార్మల్ గా మనం ఏ అప్లికేషన్ అయినా కూడా మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ లో టెస్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో అందులో మల్టీ బ్రౌజర్ టెస్టింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ పర్ఫార్మింగ్ మాన్యువల్ ఆర్ ఆటోమేషన్ ఏదైనా కూడా మల్టీ బ్రౌజర్ టెస్టింగ్ అనేది కామన్. ఇప్పుడు ఒకటే అప్లికేషన్ ని మల్టిపుల్ బ్రౌజర్స్ లో ఎలా ఓపెన్ చేస్తాము అనేది చెక్ చేద్దాం. ఓకేనా? టెస్ట్ కేసు ఏంటంటే, టెస్ట్ కేసు అనుకోండి. ఏం టెస్ట్ కేసు ఇది? హౌ టు ఓపెన్ బ్రౌజర్ బై యూజింగ్ మల్టిపుల్ బ్రౌజర్స్. ఇచ్చిన యూఆర్ఎల్ మల్టిపుల్ బ్రౌజర్స్ లో ఓపెన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవటం. యు ఆల్సో కాల్ ఇట్ as it is an smoke testing by using automation, by using an Selenium automation. ఓకేనా? సో ఏ బ్రౌజర్స్ లో చెప్తారు సార్ అంటే, మేజర్ గా మనం నార్మల్ గా రియల్ టైమ్ లో యూజ్ చేసే 3 బ్రౌజర్స్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి గూగుల్ క్రోమ్ బ్రౌజరు, నెక్స్ట్ వన్ వచ్చేసి మొజిల్లా బ్రౌజరు, థర్డ్ వన్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్స్. మొజిల్లా బ్రౌజరు, క్రోమ్ బ్రౌజర్, ఎడ్జ్. ఈ 3 బ్రౌజర్స్ లో టెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ 3కి బ్రౌజర్స్ ఉండాలండి. 3 బ్రౌజర్స్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఈ 3 ఏముండాలి? డ్రైవర్స్ కూడా ఉండాలి. 3 బ్రౌజర్స్ ఉండాలి, 3 డ్రైవర్స్ కూడా ఉండాలి. ఓకేనా? సో మనం యాక్చువల్ గా రియల్ అప్లికేషన్ ఓపెన్ అయ్యేది బ్రౌజర్ లో అయితే, ఆటోమేషన్ లో మనం ఆ పాత్ ఓపెన్ చేసేది మాత్రం డ్రైవర్ ని. అంటే మీరు ఇప్పుడు ఈ 3 బ్రౌజర్స్ లో అప్లికేషన్ ఓపెన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 బ్రౌజర్స్ మీ సిస్టమ్ లో ఉన్నాయో చెక్ చేసుకోవాలి. తర్వాత ఆ 3 బ్రౌజర్స్ డ్రైవర్స్ ఉన్నాయో కూడా చెక్ చేసుకోవాలి. ఏముండాలి? 3 బ్రౌజర్స్, 3 డ్రైవర్స్. ఆ బ్రౌజర్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డ్రైవర్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి వన్ బై వన్ చూసి పర్ఫార్మ్ చేద్దాం. ఓకేనా? షల్ వి స్టార్ట్? చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద ప్రీవియస్ సెషన్ we are already downloaded the క్రోమ్ డ్రైవర్. మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసినామండి ఇంతకుముందు. ఏం డ్రైవర్ డౌన్లోడ్ చేసినాం మనం ఇంతకుముందు? ఆల్రెడీ క్రోమ్ డ్రైవర్ ని డౌన్లోడ్ చేసినాం. సో ఇప్పుడు రిమైనింగ్ డ్రైవర్స్ ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఓకేనా? మొజిల్లా అండ్ ఎడ్జ్. సో యాజ్ యూజువల్ గా మనకు అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, సెలేనియం డవ్ అనే అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళండి. పేజ్ కిందకి స్క్రోల్ చేస్తే బ్రౌజర్స్ ఉంటుంది. ఇందులో మీకు ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ అని ఉంది కదా. సో డాక్యుమెంటేషన్ క్లిక్ చేస్తే నార్మల్ గా ఇక్కడ గీకో డ్రైవర్ రిలీజెస్ అని క్లిక్ చేస్తే 0.35 అని చూపిస్తుంది కదా. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే చూడండి, లైనిక్స్, మ్యాక్. సో మనది ఏంటండి? విండోస్ కదా. విండోస్ లో 64. ఓకేనా? విండోస్ లో 64. సో ఆ లింక్ పైన క్లిక్ చేయండి. గికో డ్రైవరు
జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మరి మనకి వేరే బ్రౌజర్ కూడా కావాలి కదా. ఏ బ్రౌజర్? ఎడ్జ్. ఎడ్జ్ డాక్యుమెంటేషన్కి వెళ్ళండి. మైక్రోసాఫ్ట్ వెబ్ డ్రైవర్. వెబ్ బ్రౌజర్ వేరు, వెబ్ డ్రైవర్ వేరు. ఇందులో డిఫరెంట్ ఛానల్స్ ఉంటే ఇందులో స్టేబుల్ ఛానల్లోకి వెళ్ళి ఎంతమంది 64 x64 పైన క్లిక్ చేస్తే ఇక్కడ కూడా మీకు ఏం ఓపెన్ అవుతుంది? జిప్ ఫైల్స్ ఓపెన్ అవుతాయి. ఒకటేమో మొజిల్లా డ్రైవర్ ని గికో డ్రైవర్ అంటారు. గికో డ్రైవర్, ఎడ్జ్ డ్రైవర్. సో యాజ్ యూజువల్ గా జిప్ ఫైల్ ఏం చేయాలి? ఎక్కడ చేస్తారు? సేమ్ ఫోల్డర్ లో చేసుకోవాలి. ఎడ్జ్ డ్రైవర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఏమేమి డ్రైవర్స్ వచ్చినాయి? క్రోమ్ డ్రైవర్, గికో డ్రైవర్, ఎడ్జ్ డ్రైవర్. మీ సిస్టమ్ లో అంతకు ముందు మొజిల్లా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. లేకపోతే ఇన్స్టలేషన్ నార్మల్గా ఇన్స్టలేషన్ చేసుకోవడం వచ్చు కదా బ్రౌజర్స్, నార్మల్గా ఇన్స్టలేషన్ చేసుకోండి. ఓకే, సో నా దగ్గర 3 డ్రైవర్స్ ఉన్నాయి, 3 బ్రౌజర్స్ ఉన్నాయి, సెలీనియం ఉంది. ఇంకేం అవసరం ఉంటది? జేడీకే ఆల్రెడీ నా సిస్టమ్ లో ఉంది. ఓకేనా? సో లెట్స్ గో టు ద స్క్రిప్ట్. ఇది మనం ఇంతకుముందు ఓపెన్ చేస్తాం 2403లోనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్లిప్స్ ఓపెన్ చేయండి. అందరూ కాన్ఫిగరేషన్ చేసుకున్నారా? సెలీనియం స్క్రిప్ట్స్ రన్ అవుతున్నాయా? ఏ రోజు చెప్పిన స్క్రిప్ట్ ఆ రోజు ప్రాక్టీస్ చేయాలి, దానికి ఎగ్జాంపుల్స్ కూడా చేయాలి. నేను ఒక యూఆర్ఎల్ ఓపెన్ చేసి స్టాప్ చేస్తే మీరు అంతటితో స్టాప్ అవ్వద్దు. మీరు డిఫరెంట్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నేను ఒకటే మోడల్ చెప్తే మీరు దాన్ని నెంబర్ ఆఫ్ మోడల్స్ లో టెస్ట్ చేయాలి. ఓకే, ఇది కదా మన ప్రాజెక్ట్. ఓపెన్ ఇట్. Yesterday we discussed about title verification. Now create one more class and multi browsers. Right? Already జేడీకి ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా జేడీకి యాడ్ చేసుకున్నట్లే. మనం ఆల్రెడీ సెలీనియం యాడ్ చేసినాం కదా. సో నౌ లెట్స్ రైట్ ద స్క్రిప్ట్, ఆటోమేషన్ స్క్రిప్ట్. సో స్క్రిప్ట్ రాయడానికి స్టెప్స్ తెలుసు కదండి, తెలుసా? వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? ఏమంటారు దాన్ని? డ్రైవర్ కాన్ఫిగరేషన్. Second one is web driver object creation. Okay, third one is maximize browser. ఎందుకు మ్యాక్సిమైజ్ చేయాలి అంటే ఆటోమేషన్ లో ఎప్పుడు కూడా బ్రౌజర్ నార్మల్ ఫార్మేట్ లోనే ఓపెన్ అవుతుంది. మీరు కావాలంటే మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. అర్థమైంది? ఇప్పుడు బ్రౌజర్ ఉందండి, ఈ బ్రౌజర్ ని ఎలా యూజ్ చేయాలని రూల్ ఏం లేదు కదా. మీరు కావాలంటే ఎలా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇలానే ఓపెన్ అవుతుంది. మనం వాంటెడ్ ఏం చేయాలి? మ్యాక్సిమైజ్ చేసుకోవాలి. ఓకేనా? మ్యాక్సిమైజ్ ద బ్రౌజర్. మ్యాక్సిమైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఓపెన్
యూఆర్ఎల్ మీరు ఏదైతే యూఆర్ఎల్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఆ యూఆర్ఎల్ ని ఓపెన్ చేయండి. ఇవి మనం పర్ఫామ్ చేయాల్సిన స్టెప్స్ ఎక్కడ ఈ స్క్రిప్ట్ లో. ఓకేనా? ఈ యూఆర్ఎల్ ఎన్ని బ్రౌజర్స్ లో ఓపెన్ చేయాలనుకుంటున్నా? 3 బ్రౌజర్స్ లో ఓపెన్ చేయాలనుకుంటున్నాం కదా. వాట్ ఆర్ ది 3 బ్రౌజర్స్? క్రోమ్, మొజిల్లా ఎడ్జ్. క్రోమ్, మొజిల్లా ఎడ్జ్. క్రోమ్ బ్రౌజర్, మొజిల్లా బ్రౌజర్ అండ్ ఎడ్జ్ బ్రౌజర్. షల్ వి స్టార్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేద్దాం, తర్వాత సెకండ్ వన్కి వెళ్దాం. వాట్ ఈస్ ద ఫస్ట్ బ్రౌజర్? క్రోమ్ బ్రౌజర్కి వెళ్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? క్రోమ్ డ్రైవర్ ని కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీస్. ఫస్ట్ వన్ సెకండ్ వన్? సెకండ్ వన్. స్ట్రింగ్ కి డ్రైవర్ పాత్. స్ట్రింగ్ కి డ్రైవర్ పాత్. సో ఇక్కడ ఏం రాయాలి చెప్పండి? వెబ్ డ్రైవర్ క్రోమ్ డాట్ క్రోమ్ డాట్ డ్రైవర్. ఇక్కడ ఏం ఇవ్వాలి? పాత్ ఇవ్వాలి. ఓకేనా? ఏ పాత్ ఇవ్వాలి? మీరు క్రోమ్ డ్రైవర్ ఎక్కడైతే స్టోర్ చేసుకున్నారో ఆ క్రోమ్ డ్రైవర్ యొక్క పాత్ ఇవ్వాలి. సో పాత్ ఎప్పుడు కూడా కంట్రోల్ బటన్ సెలెక్ట్ చేసి కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి కాపీ యాజ్ పాత్ అనండి. కంట్రోల్ బటన్ క్లిక్ చేయటం వల్ల కంప్లీట్ పాత్ కాపీ అవుతుంది. లేకపోతే మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను కంట్రోల్ ప్రెస్ చేసి కాపీ చేశా కదా. ఒకవేళ మీరు కంట్రోల్ ప్రెస్ చేయకుండా కాపీ చేశారనుకోండి, కాపీ యాజ్ పాత్ అని చేస్తే అబ్జర్వ్ ద డిఫరెన్స్. కంట్రోల్ క్లిక్ చేయకుండా కాపీ చేస్తే కంప్లీట్ పాత్ వస్తుందా? ఇక్కడ ఒకవేళ ఇక్కడ కాపీ చేస్తే ఎక్కడి వరకు వస్తుంది? ఓన్లీ ఆ ఫైల్ పాత్ మాత్రమే వస్తుంది. మీరు మళ్ళీ దీనికి ఏం చేయాలి? ఆ ఫైల్ నేమ్ ని యాడ్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? ఇది కదా. మళ్ళీ ఈ నేమ్ ని కాపీ చేసుకొని .exe అని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయొద్దు అంటే కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి పాత్ కాపీ చేయాలి. ఒకవేళ మీ సిస్టమ్ లో కంట్రోల్ ప్రెస్ అయిపోయినా కాపీ చేసినప్పుడు పాత్ మొత్తం వస్తుంది అనుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా? రాకపోతే కంట్రోల్ ప్రెస్ చేసి పాత్ని కాపీ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్ట్రా కోలన్స్ వస్తాయి, ఆ కోలన్స్ ని రిమూవ్ చేసేయి. స్టెప్ 1. వాట్ ఈస్ ద స్టెప్ 1? క్రోమ్ డ్రైవర్ కాన్ఫిగర్. యాక్చువల్గా మనం క్రోమ్ డ్రైవర్ ని ప్రాజెక్ట్ కి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే యూజ్ చేస్తున్నామో అక్కడ ఆ పాత్ ఇస్తే సరిపోతుంది. దీన్నే క్రోమ్ డ్రైవర్ కాన్ఫిగరేషన్ అంటారు. బట్ సెలీనియం చూడండి, జావా అయితే ఇన్స్టలేషన్ చేసుకోవాలి, ఎక్లిప్స్ అయితే ఇన్స్టలేషన్ చేసుకోవాలి, సెలీనియం అయితే ప్రాజెక్ట్ కి యాడ్ చేసుకోవాలి, క్రోమ్ అయితే స్క్రిప్ట్ లో పాత్ ఇవ్వాలి. అన్ని సేమ్ కాదు. ఓకేనా? జావాని ఫస్ట్ ఏం చేయాలి? ఇన్స్టలేషన్ చేసుకొని యూజ్ చేయాలి. సెలీనియం ని డౌన్లోడ్ చేసుకొని ప్రాజెక్ట్ కి యాడ్ చేసుకోవాలి. ఒక ప్రాజెక్ట్ కి ఒకసారి యాడ్ చేస్తే సరిపోతుంది. బట్ డ్రైవర్ మాత్రం ఎవ్రీ స్క్రిప్ట్ కి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు న్యూ స్క్రిప్ట్ రాశారు, న్యూ స్క్రిప్ట్ లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలంటే మళ్ళీ సేమ్ పాత్ ఇవ్వాలి. ఈ పాత్ ఎక్కడ ఇవ్వాలి సార్ అంటే మీ సిస్టమ్ లో మీరు ఎక్కడైతే క్రోమ్ డ్రైవర్ సేవ్ చేసుకున్నారో ఆ పాత్ ఇవ్వాలి. నా సిస్టమ్ పాత్ మీ పాత్ ఒకటి కాదు, రన్ అవ్వవు మీకు. ఓకే అండి. ఏం ఎక్సెప్షన్ వస్తుంది అంటే నో డ్రైవర్ ఫౌండ్ అని వస్తుంది. ఓకేనా? చూడండి. సో దెన్ వెబ్ డ్రైవర్ ఆబ్జెక్ట్ క్రియేషన్ తెలుసు కదా, చెప్పండి. వెబ్ డ్రైవర్ ఈక్వల్స్ టు న్యూ క్రోమ్ డ్రైవర్. వెబ్ డ్రైవర్ ఈక్వల్స్ టు న్యూ క్రోమ్ డ్రైవర్. న్యూ
క్రోమ్ డ్రైవ్. సో డ్రైవర్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మీకు కొన్ని ప్రోగ్రామ్స్ రాసిన తర్వాత డైరెక్ట్ ఇంపోర్ట్ అని వస్తుంది. ఒకవేళ రాకపోతే మాన్యువల్ గా ఇంపోర్ట్ చేసుకోండి. చెప్పండి విచ్ ప్యాకేజ్? org openqa.selenium. వెబ్ డ్రైవర్ వస్తే ఆటోమేటిక్ క్రోమ్ డ్రైవర్ వస్తుందండి. యాక్చువల్లీ కొన్ని సిస్టమ్ లో డైరెక్ట్ వెబ్ డ్రైవర్ కూడా ఇంపోర్ట్ చూపిస్తుంది. చూపిపోయినా వదిలేండి మీ ఇష్టం. చూపిపోతే మాన్యువల్ గా ఇంపోర్ట్ చేసుకోండి. అదే ఎర్రర్ వచ్చిందని ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఓకే, ఫస్ట్ వన్, సెకండ్ వన్. థర్డ్ వన్ ఏంటి? మ్యాక్సిమైజ్ ద బ్రౌజర్. ఎలా మ్యాక్సిమైజ్ చేయాలి? డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్. ఇందులో మీకు మాక్సిమైజ్, మినిమైజ్ అని రెండు ఉంటాయండి. మాక్సిమైజ్ అంటే ఓపెన్ చేయటం, మినిమైజ్ అంటే హైడ్ చేయటం. తెలుసు కదా. మళ్ళీ సార్ మాక్సిమైజ్ చెప్పింది మినిమైజ్ చెప్పలేదు అనుకోవద్దు. మాక్సిమైజ్ అంటే విండోని మాక్సిమైజ్ చేయటం, మినిమైజ్ అంటే మినిమైజ్ అయిపోతుంది. ఓకేనా? మినిమైజ్ అంటే మినిమైజ్ అయిపోతుంది. మీరు ప్రాక్టీస్ చేయాలి ఇవి కూడా. నేను చెప్పలేదని మీరు ఆగొద్దు. ఇప్పుడు నేను మాక్సిమైజ్ చెప్తున్నా కదా, మీరు మీ ఓన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేయాలి? మినిమైజ్ కమాండ్ కూడా ప్రాక్టీస్ చేయాలి. అన్ని మనం చెప్పటం కాదు. మేము కొన్ని చెప్తే మీరు కొన్ని ఓన్ గా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? డాట్ మాక్సిమైజ్. ఫోర్త్ స్టెప్. వాట్ ఈస్ ద ఫోర్త్ స్టెప్? ఓపెన్ యూఆర్ఎల్. సో ఓపెన్ యూఆర్ఎల్ కి మనకి రెండు మెథడ్స్ ఉంటాయండి. ఇక్కడ మనం యూజ్ చేసే ప్రతి మెథడ్ ని వెబ్ డ్రైవర్ మెథడ్స్ అంటారు. యూఆర్ఎల్ ఓపెన్ చేయడానికి రెండు మెథడ్స్ ఉంటాయండి. ఒకటి డ్రైవర్ డాట్ గెట్ మెథడ్, ఇంకోటి డ్రైవర్ డాట్ నావిగేట్ మెథడ్. నావిగేట్ మెథడ్ ఉంటుంది. నావిగేట్ మెథడ్ తర్వాత చెప్తా. ఇప్పుడు డ్రైవర్ డాట్ గెట్ మెథడ్ యూజ్ చేద్దాం. డ్రైవర్ డాట్ గెట్. ఈ మెథడ్స్ అన్ని ఏ మెథడ్స్? వెబ్ డ్రైవర్ మెథడ్స్. ఏ మెథడ్స్ ఇవన్నీ? ప్రీ డిఫైన్డ్ మెథడ్స్. వెబ్ డ్రైవర్ అనేది ఏంటి? క్లాస్. వెబ్ డ్రైవర్ అనేది ఏంటి? ఏ ప్యాకేజ్ లో ఉంటది? ఓపెన్ క్యూఏ. ఓపెన్ క్యూఏ అనే జావా డాట్ యూటిల్ డాట్ అంటారు కదా, ఓపెన్ క్యూఏ అనే ప్యాకేజ్ లో ఉంటది. ఆ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకుంటే ప్యాకేజ్ తో పాటు క్లాస్ వస్తుంది. క్లాస్ తో పాటు అందులో నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటే మీకు ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్ యూజ్ చేసుకోవాలి. ఏ మెథడ్ కావాలి మీ ఇష్టం. మనకి ఇక్కడ గెట్ మెథడ్ కావాలి కాబట్టి గెట్ మెథడ్ ని యూజ్ చేస్తాం. గెట్ స్ట్రింగ్ యూఆర్ఎల్. ఓకేనా? సో ఇక్కడ మనం ఒక పర్టికులర్ యూఆర్ఎల్ ని ఇన్పుట్ ఇద్దాం. ఇవ్వచ్చా? ఒక పర్టికులర్ యూఆర్ఎల్ ని ఏ యూఆర్ఎల్ ఇద్దాం? ఏనా మీ అప్లికేషన్ any wish as your wish. Okay, for example, it is an which application? TripBerry. It is an flight booking application. And TripBerry అనేది flight booking. It is already developed and live in real time. ఓకేనా? సో ఈ అప్లికేషన్ ని మనం ఎలా ఓపెన్ చేస్తామో చూద్దాం. గుర్తుపెట్టుకోండి, యూఆర్ఎల్ ని ఇవ్వటానికన్నా ముందు ఆ యూఆర్ఎల్ ఇస్తే ఆ పేజ్ ఓపెన్ అవుతుందా లేదో చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేయాలి? మాన్యువల్ గా చెక్ చేసుకోవాలి. మాన్యువల్ గా చెక్ చేసుకున్న తర్వాత ఇవ్వాలి. ఓకేనా? సేమ్ ఆ యూఆర్ఎల్ ని కాపీ చేయండి. కాపీ చేసి ఎక్కడ ఇస్తారు? అర్థమైందా? సో హౌ మెనీ స్టెప్స్ we are performed? 4 steps. డ్రైవర్ కాన్ఫిగర్, క్రోమ్ డ్రైవర్ కాన్ఫిగర్ చేసినాం, వెబ్ డ్రైవర్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం, నెక్స్ట్ మాక్సిమైజ్ చేసినాం, నెక్స్ట్ యూఆర్ఎల్ ఎంటర్ చేసినాం. ఓకేనా? సో ఇప్పుడు ఏమవ్వాలి? ఫస్ట్ క్రోమ్ డ్రైవర్ ఓపెన్ అవ్వాలి, ఆ క్రోమ్ డ్రైవర్ మాక్సిమైజ్ అవ్వాలి, ఆ మాక్సిమైజ్ అయిన ప్లేస్ లో యూఆర్ఎల్ ఓపెన్ అవ్వాలి. ఓకేనా? షల్ వి రన్? రైట్ క్లిక్ ఆన్ ఇట్, రన్ యాజ్ జావా అప్లికేషన్. ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ ని త్రో చేస్తే, ఏ ఎర్రర్ లేకపోతే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
అప్లికేషన్ ఈజ్ ఓపెన్. అప్లికేషన్ ఈజ్ ఓపెన్. ఓకేనా? సో ఓపెన్ అయిన తర్వాత ఐ వాంట్ టు క్లోజ్ దిస్ అప్లికేషన్ ఆల్సో. ఏం చేస్తానండి? The fifth step is close opened application. క్లోజ్ చేయడానికి మనకి రెండు మెథడ్స్ ఉంటాయండి. అంటే డ్రైవర్ డాట్ క్లోజ్ ఒకటి, డ్రైవర్ డాట్ క్విట్ ఒకటి. క్లోజ్ అంటే పర్టికులర్ ఆ ట్యాబ్ మాత్రమే క్లోజ్ చేస్తుంది. క్విట్ అంటే ఎంటైర్ బ్రౌజర్ మొత్తాన్ని క్లోజ్ చేస్తుంది. సో డ్రైవర్ డాట్ క్విట్ ఇది కూడా వెబ్ డ్రైవర్ యొక్క మెథడ్. ఇది కూడా వెబ్ డ్రైవర్ మెథడ్. ఓకేనా? ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా. అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ అవుతుంది, మ్యాక్సిమైజ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేశారా? ఓపెన్ అయింది, ఇమీడియట్ గా మ్యాక్సిమైజ్ అయింది, ఇమీడియట్ గా క్లోజ్ అవుతుంది కదా. సో యూ డోంట్ హ్యావ్ ఛాన్స్ టు అబ్జర్వ్ ద యాక్షన్స్. ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేసే లోపల ఏమైపోతుంది? ఫస్ట్ వెళ్ళిపోతుంది. యాక్చువల్గా సార్ ఆటోమేషన్ లో మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదుగా. అంటే అసలు ఫస్ట్ నీ స్క్రిప్ట్ రన్ అవుతుందో లేదో నువ్వు అబ్జర్వ్ చేసుకోవాలి కదండి. చూడాలి అసలు ఏ యూఆర్ఎల్ ఎంటర్ చేస్తుంది, ఏ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్న విషయం అబ్జర్వ్ చేయాలి కదా. సో అంటే ఇక్కడ మనం చూడండి, హియర్ వీఆర్ పర్ఫార్మ్డ్ ఇన్ హౌ మెనీ యాక్షన్స్ అండి? ఇక్కడ మనం ఎన్ని యాక్షన్స్ పర్ఫార్మ్ చేసినాము? 5 స్టెప్స్, 5 యాక్షన్స్ పర్ఫార్మ్ చేసినాం. ఒక టెస్ట్ కేసుని ఎన్ని స్టెప్స్ రాసినాం? 5 స్టెప్స్ రాసినాం. ఈ 5 స్టెప్స్ 1 by 1 కంటిన్యూస్ గా స్పీడ్ గా మూవ్ అవుతున్నాయి. నాకేం కావాలి? ఒక స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంతసేపు వెయిట్ చేయాలి. ఒక 2 సెకండ్సా, 5 సెకండ్సా, 10 సెకండ్సా వెయిట్ చేసిన తర్వాత, అంటే ఈ గ్యాప్ లో నేను దాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి. అర్థమైందా కాన్సెప్ట్? ఒక పాయింట్, ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మ్యాక్సిమైజ్ అవుతుందా లేదా నేను అబ్జర్వ్ చేయడానికి నాకు కొంత టైం కావాలి. మ్యాక్సిమైజ్ అయిన తర్వాత యూఆర్ఎల్ ఓపెన్ అయిందా లేదా చూసుకోవడానికి స్పెసిఫిక్ టైం కావాలి. యూఆర్ఎల్ ఓపెన్ అయిన తర్వాత క్లోజ్ అవడానికి కూడా స్పెసిఫిక్ టైం కావాలి. అదేనా? సో ఈజ్ ఇట్ పాసిబుల్ సార్ అంటే ఎస్ అండి. అంటే మనం ఇక్కడ రాసిన ప్రతి స్టెప్ ని ఒక పర్టికులర్ టైం సేపు హోల్డ్ చేయొచ్చు. అంటే ఈ స్టెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళటానికి కొంత టైంని మనం హోల్డ్ చేయొచ్చు. ఎలా సార్? వాట్ ఈస్ ద కమాండ్ అంటే ఏంటండి? థ్రెడ్, THREAD, థ్రెడ్ డాట్ స్లీప్. థ్రెడ్ డాట్ స్లీప్ డ్యూరేషన్, స్లీప్ డ్యూరేషన్ అనేది చూసారా? ఫస్ట్ వన్. ఇక్కడ మనం ఇచ్చే డ్యూరేషన్ మిల్లీ సెకండ్స్. నేను ఇప్పుడు 2000 ఇచ్చాను అనుకో, ఇజ్ ఈక్వల్స్ టు 2 సెకండ్స్. అంటే ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ స్టెప్ స్టార్ట్ అవటానికన్నా ముందు ఎంతసేపు వెయిట్ చేస్తుంది? ఒకవేళ మీరు 5 ఇచ్చారనుకోండి, ఎంతసేపు వెయిట్ చేస్తుంది? 10 ఇస్తే 10, ఎంతసేపు ఇస్తే అంతసేపు వెయిట్ చేసిన తర్వాతే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. యాక్చువల్గా ఇది ఎక్సెప్షన్ త్రో చేస్తుందండి. ఎక్సెప్షన్ త్రో చేయండి. ఈ త్రోస్ అనే కీవర్డ్ గుర్తుపెట్టుకోండి, రేపు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వచ్చినప్పుడు చెప్తా. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో ట్రై బ్లాక్, క్యాచ్ బ్లాక్, ఫైనల్ బ్లాక్, ఫైనల్లీ బ్లాక్, త్రోస్ అని ఉంటుంది. త్రోస్ కీవర్డ్ ఉంటుంది, అక్కడ వచ్చినప్పుడు చెప్తా. నాకు ఇంకెక్కడ వెయిట్ చేయాలి? మ్యాక్సిమైజ్ అయిన తర్వాత కూడా వెయిట్ చేయాలి. యూఆర్ఎల్ ఎంటర్ చేసిన తర్వాత వెయిట్ చేయాలి. మరి క్విట్ అయిన తర్వాత వెయిట్ చేయాలా? చేసినా చేయకపోయినా ఆల్రెడీ క్లోజ్ అయిపోయి ఉంటుంది కదా. ఓకేనా? సో ఐఎమ్ రైటింగ్ వన్ యూజర్ డిఫైన్డ్ స్టేట్మెంట్. ఎప్పుడు సక్సెస్ఫుల్ గా క్విట్ అయితే, డ్రైవర్ క్లోజ్ అయితే, డ్రైవర్ క్లోజ్డ్ సక్సెస్ఫుల్లీ అని ఒక స్టేట్మెంట్ ని ప్రింట్ చేసి క్విట్ అయిపోవాలి. ఓకేనా? షల్ వి రన్ యాజ్
రన్ యాజ్ జావా అప్లికేషన్. అబ్జర్వ్ చేశారా? 2 seconds అంటే అర్థం కాలేదు సార్ అంటారు. బట్ యాక్చువల్లీ ఇవ్వమాకండి, ఇది ఇవ్వటం వల్ల ఎక్కువ సార్లు రన్ చేస్తాం కదా, టైం వేస్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాక్సిమైజ్ అయింది. యూఆర్ఎల్ ఎంటర్ చేయడానికి 4 seconds వెయిట్ చేస్తుంది. యూఆర్ఎల్ ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ తిరగటం అయిపోయిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత 4 seconds వెయిట్ చేస్తుంది. 4 seconds ఓపెన్ చేసిన తర్వాత క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయ్యేటప్పుడు ఏమని చెప్తుంది? డ్రైవర్ క్లోజ్డ్. ఇది ఫస్ట్ బ్రౌజర్. ఏ బ్రౌజర్ అంటే మనం రాసింది ఫస్ట్ బ్రౌజర్ ఏంటి? సెకండ్ వన్ దేనికి వెళ్దాం? మోజిల్లా. దేనికన్నా వెళ్ళండి, మోజిల్లాకి వెళ్ళండి లేదా ఎడ్జ్ కన్నా వెళ్ళండి. 1 by 1 చేయాలి కదా. సో ఇప్పుడు సేమ్ మీరు క్రోమ్ బ్రౌజర్ ఎలాగైతే పర్ఫామ్ చేశారో సేమ్ థింగ్స్ ఇక్కడ కూడా పర్ఫామ్ చేయాలి. ఫస్ట్ ఈ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది, ఇది క్విట్ అయిన తర్వాత ఇమీడియట్ గా సెకండ్ వన్ కి వెళ్తుంది. ఓకేనా? సో మరి ఇందులో ఎలా సార్ అంటే 1 by 1 స్టెప్స్ తీసుకున్నది. సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీ వెబ్ డ్రైవర్. అక్కడ క్రోమ్ డ్రైవర్ ఇచ్చినాం కదా. ఎప్పుడైనా మొజిల్లా డ్రైవర్ కి గికో అని ఇవ్వాలి. గికో డ్రైవర్ అంటారు. మొజిల్లా డ్రైవర్ ఏమంటారు? గికో డ్రైవర్ అంటారు. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కూడా చూడండి ఏమని వచ్చింది? గికో, జిఈసికేఓ, గికో డ్రైవర్ అంటారు. మీరు కూడా ఇక్కడ గికో డ్రైవర్ అని ఇవ్వాలి. మాక్సిమైజ్ ఏ బ్రౌజర్ కైనా సేమే కదా. మరి ఇక్కడ ఏమి ఇవ్వాలి సార్ అంటే ఫైర్ ఫాక్స్ అని ఇవ్వాలి. ఈ డ్రైవర్ ను కూడా ఏం చేయాలి? ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ డ్రైవర్ ను కూడా ఏం చేయాలి? ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మాక్సిమైజ్ చేసిన తర్వాత డిఫరెంట్ యూఆర్ఎల్ ఇద్దాం. సేమ్ యూఆర్ఎల్ ఎందుకు, డిఫరెంట్, అది ఓపెన్ అవుతుంది కదా. నెక్స్ట్ ఐ విల్ గివ్ ద సెలీనియం డవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత్ సెట్ చేసుకోవాలి. గికో డ్రైవర్ పాత్ డిఫరెంట్ కదా. యాక్చువల్లీ మనం సేమ్ పాత్ లో ఉన్నాం, ఓన్లీ నేమ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది కదా. అదే పాత్ కదా మనకి. సో జిఈ ఎందుకు చేంజ్ చేస్తా? సేమ్ ఫైల్లో ఉన్నాయి కదా. ఈ పాత్ ఇక్కడ వరకు సేమే ఉంటుంది, అందుకే చేంజ్ చేసి మీరు డిఫరెంట్ ఉంటే డైరెక్ట్ కాపీ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి డ్రైవర్ అనేది డూప్లికేట్ చూపిస్తుంది చూడండి. ఆల్రెడీ మనం డ్రైవర్ అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాం కదా. ఆల్రెడీ సేమ్ ఆబ్జెక్ట్ మీద మళ్ళీ రన్ చేయలేము మనం. సో అందుకే ఇక్కడ ఏమని తీసుకుంటారు? డ్రైవర్ 1 అని తీసుకుంటారు. అంతేనా? అక్కడేమో డ్రైవర్ అని తీసుకున్నారు, ఇక్కడేమో నెక్స్ట్ డ్రైవర్ 2 అని తీసుకుంటారా. నెక్స్ట్ 3, 4, 5 అంతేనా. మరి డ్రైవర్ 3 అంటే ఏంటి అది? సో వాలిడ్ విత్ రిలేటెడ్ నేమ్ కి వెళ్ళాలి. ఓకేనా? ఐఎమ్ గోయింగ్ విత్ క్రోమ్ డ్రైవర్. ఓకే. మరి ఇక్కడ ఫైర్ ఫాక్స్ అనేది లేదు, మోజిల్లా అనండి. దాని చాలా పేర్లు ఉన్నాయి కదా. మొజిల్లా డ్రైవర్. ఓకేనా? సో నేనేం చేస్తున్నా అంటే థ్రెడ్ డాట్ స్లీప్స్ ఇక్కడ ఎక్కడ ఇవ్వకుండా ఎక్కడ ఇస్తానంటే చూడండి, ఈ డ్రైవర్ క్లోజ్ అయిన తర్వాత ఓకేనా. సో ఇక్కడ ఏం రాస్తారు? క్రోమ్ డ్రైవర్ క్లోజ్డ్. ఇక్కడ ఏం రాస్తారు? మొజిల్లా డ్రైవర్ సక్సెస్ఫుల్.
రైటా? షల్ వి రన్? రైట్ క్లిక్ ఆన్ ఇట్, రన్ యాజ్ జావా అప్లికేషన్. ఫస్ట్ క్రోమ్ డ్రైవర్ ఓపెన్ అవుతుంది, ట్రిప్బెర్రీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది, ఈ డ్రైవర్ క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన తర్వాత స్టేట్మెంట్ ప్రింట్ కావటానికన్నా ముందు ఇచ్చినాం మనం. క్లోజ్ అయిన తర్వాత స్టేట్మెంట్ ప్రింట్ కావటానికన్నా ముందు వెయిట్ ఇచ్చినాం, అందుకే వెయిట్ వచ్చింది. బట్ ఇక్కడ చూడండి, మనకి క్రోమ్ డ్రైవర్ ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ ఎర్రర్ వచ్చిందా? ఏం ఎర్రర్ వచ్చిందంట? could not start new session, possible classes are invalid, startup failure. ఎక్కడ రాసిన? ఇక్కడ వరకు క్రోమ్ డ్రైవర్ క్లోజ్డ్ సక్సెస్ఫుల్లీ. క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేసినా మనం ఇమ్మీడియట్ గా మొజిల్లా డ్రైవర్, ఫైర్ ఫాక్స్ డ్రైవర్ క్రియేట్ చేసిన, మాక్సిమైజ్ చేస్తాను, యూఆర్ఎల్ ఎంటర్ చేస్తాను, పాత్ కూడా ఇచ్చినాం కదా. ఏ డ్రైవర్ ఇచ్చిన? వెబ్ డ్రైవర్, గిక్కో డ్రైవర్, కరెక్టే కదా? వెబ్ డ్రైవర్, గిక్కో డ్రైవర్ అని ఇచ్చిన. ఆబ్జెక్ట్ క్రియేషన్ చెప్పండి. రన్ యాజ్ ప్లస్ ట్రై. క్రోమ్ డ్రైవర్ సక్సెస్ఫుల్లీ వస్తుంది, బట్ మొజిల్లా డ్రైవర్ ఓపెన్ అవ్వట్లే. ఓకేనా? ఏమొస్తుంది? ద వర్షన్ ఆఫ్ ఇస్ నాట్, ఏంటంటే ద వర్షన్ ఆఫ్ 1 is not compatible వర్షన్ ఆఫ్ ద చెక్ యువర్ కంప్యూటర్, could not start a new session, remote server or browser startup failure. ఓకేనా? సో ఇక్కడ యాక్చువల్ ఎక్సెప్షన్ చూపిస్తుంది, ఓపెన్ చేద్దండి. ఇక్కడ మనకి ఎక్సెప్షన్ రావడానికి 2 రీజన్స్ అండి. ఏంటి సార్ అంటే, ఒకటి మనం యూజ్ చేసే డ్రైవరు బ్రౌజర్ కి మ్యాచ్ అవ్వకపోవటం ఒకటి. ఇందాక ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది చూసారా? ఏంటంట? నాట్ మ్యాచ్ విత్ ద వర్షన్ ఈజ్ నాట్ కంపాటబుల్ విత్ వర్షన్ ఆఫ్ విండోస్ యూ రన్నింగ్, చెక్ యువర్ కంప్యూటర్ అండ్ కాంటాక్ట్ టు ద సాఫ్ట్వేర్ పబ్లిషర్ అని చూపిస్తుంది. సో అదే అయి ఉండొచ్చు, మేబీ కాకపోవచ్చు. సో అందుకే మనం ఏం చేద్దామంటే, లెట్స్ గో విత్ ద నెక్స్ట్ బ్రౌజర్, థర్డ్ బ్రౌజర్కి వెళ్దాం. ఒకవేళ అక్కడ కూడా ఎక్సెప్షన్ వస్తే ఎందుకు వస్తుంది అనేది అబ్జర్వ్ చేద్దాం. మనం యాక్చువల్లీ 3 బ్రౌజర్స్ లో ఓపెన్ చేయాలనుకుంటున్నాం కదా, అవునా? వాట్ ఈస్ ద 3 బ్రౌజర్? ఎడ్జ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్. సేమ్ స్టెప్స్ కదా. ఎనీ చేంజెస్? సిస్టమ్ డాట్ సెట్, ఇక్కడ ఏం రాస్తారు? ఎడ్జ్ బ్రౌజర్. ఇక్కడ కూడా పాత్ సెట్ చేయాలిగా. పాత్ నేమ్ ఏముంది? MSEDGE, మెస్ ఎడ్జ్, కరెక్టేనా? ఎడ్జ్ డ్రైవర్. నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తారు? ED, కరెక్టేనా? ఇంపోర్ట్ ద ఎడ్జ్. సెలీనియం డాట్, ఎక్కడమ్మా? ఇక్కడ కదా. క్లోజ్ అయిన తర్వాత స్టేట్ ఎడ్జ్ డ్రైవర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము, మాక్సిమైజ్ చేస్తున్నాము, URL ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసిన తర్వాత క్లోజ్ చేస్తున్నాం. ఓకేనా? ఫస్ట్ వన్ కొంచెం హార్డ్ ఉంటుంది, ఒకటి మీకు సక్సెస్ఫుల్ గా అర్థమైన తర్వాత రిమైనింగ్ ఈజీ. ఓకేనా? రన్ చేసి చూద్దాం. చూడండి, రన్ యాజ్ జావా అప్లికేషన్.
క్రోమ్ డ్రైవర్ ఓపెన్ అయింది, క్లోజ్ అయింది. నెక్స్ట్ ఏ డ్రైవర్ ఓపెన్ అయిందండి? ఎడ్జ్ డ్రైవర్ ఓపెన్ అయింది. ఎడ్జ్ డ్రైవర్ ఇవ్వలేదా, క్లోజ్ ఇవ్వలేదా మనం, అందుకే క్లోజ్ అవ్వలేదు. క్లోజ్ అవ్వకపోయినా స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది చూడండి. ఎందుకు ఇలా మనం క్లోజ్ ఇవ్వలేదు ఇక్కడ? క్రోమ్ డ్రైవర్ ఎడ్జ్ డ్రైవర్ డాట్ క్లోజ్. క్లోజ్ అయిన తర్వాత స్టేట్మెంట్ ప్రింట్ చేయమని చెప్పి అర్థమైందా? అక్కడ ఎక్సెప్షన్ రావటానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయండి. ఎడ్జ్ డ్రైవర్ క్లోజ్ అవుతుంది, ఓకేనా? సో ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుందో చూద్దాం. చూడండి, వర్షన్ మేబీ డిఫరెంట్ అయి ఉండొచ్చు. ఒక ఆప్షన్ అట్లా అయి ఉండొచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఏమి ఇచ్చిన మనం జీకో కదా, జీ ఫైర్ ఇవ్వకూడదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ బ్రౌజర్, పాత్ సెట్టింగ్, డ్రైవర్, వెబ్ డ్రైవర్, మాక్సిమైజ్, యూఆర్ఎల్, క్లోజ్, ఓకేనా? దెన్ సెకండ్ వన్ మొజిల్లా బ్రౌజర్, యూఆర్ఎల్, క్లోజ్. సో ఇక్కడ ఏం చేద్దామంటే లెట్స్ గివ్ ద ఎనదర్ యూఆర్ఎల్. అన్నిటికీ ఒకటే ఎందుకు, ఒకదానికి మనం ఇప్పుడు ఫేస్బుక్ యూఆర్ఎల్ ఇద్దాం. 3 బ్రౌజర్స్ కదండి, మీ సెలీనియం డవ్ ఇచ్చినాం కదా, ఇక్కడ ఏమి ఇద్దామంటే ఎఫ్బి యూఆర్ఎల్ ఇస్తాం. ఓకే, shall we run? Right click on it, run as Java application. All of you observe. First of all, Chrome browser open అవుతుంది, maximize అవుతుంది, URL enter అవుతుంది, close అవుతుంది. ప్రింట్ చేసిన తర్వాత 4 seconds వెయిట్ చేసిన తర్వాత మొజిల్లా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది, maximize అవుతుంది, URL enter అవుతుంది, క్లోజ్ అయ్యి ప్రింట్ చేసిన తర్వాత 4 seconds వెయిట్ చేసి ఎడ్జ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తుంది, మాక్సిమైజ్ చేస్తుంది, యూఆర్ఎల్ ఎంటర్ చేస్తుంది, క్లోజ్ చేసిన తర్వాత 4 seconds వెయిట్ చేసి క్విట్ అయిపోతుంది. క్లియరా? ఎనీ క్వశ్చన్స్? సో మీరు సేమ్ యూఆర్ఎల్ ఇవ్వచ్చు, ఒకటే అప్లికేషన్ మల్టిపుల్ బ్రౌజర్స్ లో ఇవ్వచ్చు కదా. ఇక్కడ చూడండి, వితౌట్ యువర్ ఇంటర్ఫియరెన్స్, ఇక్కడ మీరు ఏ బ్రౌజర్ లో ఓపెన్ అవ్వాలని మీరేం సెలెక్ట్ చేసుకోవట్లే, ఆటోమేటిక్ ఏమవుతున్నాయి, 1 by 1. వీటిని సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అంటారు. నేను కండిషన్స్ చెప్పినప్పుడు చెప్పా, సీక్వెన్షియల్ వేరు, కండిషనల్ వేరు. సీక్వెన్షియల్ అంటే ఏంటి, ఒకదాని తర్వాత ఒకటి రన్ అయ్యటం. కండిషనల్ అంటే ఏంటి, మనం చూజ్ చేసుకోవాలి, మనకి ఇదే ఓపెన్ అవ్వాలి అంటే అదే ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్న యూఆర్ఎల్ ఎడ్జ్ బ్రౌజర్ లో ఓపెన్ అవ్వాలి అని నేను ఇన్పుట్ ఇస్తే అప్పుడు ఎడ్జ్ బ్రౌజర్ ఓపెన్ అవ్వాలి. నా దగ్గర ఉన్న యూఆర్ఎల్ క్రోమ్ బ్రౌజర్ లో ఓపెన్ అవ్వాలని చెప్తే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవ్వాలి, ఓకేనా? సో లెట్స్ గో విత్ మల్టీ బ్రౌజర్స్. ఎక్కడ? బై యూజింగ్ if condition. Multi-browser by using an if condition. Okay, shall we start? First of all, first browser ఏంటి మంది? క్రోమ్ బ్రౌజర్ కదా. నేను ఇన్పుట్ ఇవ్వాలి, నా ఇన్పుట్ ని బేస్ చేసుకొని బ్రౌజర్ ఓపెన్ అవ్వాలి. నాకు ఎన్ని బ్రౌజర్స్ ఉన్నాయి? క్రోమ్ అని ఇస్తే క్రోమ్ ఓపెన్ అవ్వాలి, మొజిల్లా అని ఇస్తే మొజిల్లా ఓపెన్ అవ్వాలి, ఎడ్జ్ అని ఇస్తే, అంటే నేను ఇన్పుట్ ఇస్తే నా ఇన్పుట్ ని తీసుకొని బ్రౌజర్ ఓపెన్ అవ్వాలి. ఆ ఇన్పుట్ ఎలా ఇవ్వచ్చు? స్టాటిక్ లో ఇవ్వచ్చు. నేనేమని ఇవ్వాలి ఇన్పుట్?
ఎడ్జ్, క్రోమ్, మొజిల్లా. ఏ డేటా టైప్ ఇన్పుట్? ఏ డేటా టైప్ అండి? స్ట్రింగ్. ఏ వేరియబుల్? వేరియబుల్ ఏం తీసుకున్నా? అంటారా? ఇజ్ ఈక్వల్స్ టు విచ్ మెథడ్ ఇట్ ఈస్? ఏ మెథడ్ ఇది? స్టాటిక్ మెథడ్. ఏ మెథడ్ అండి? ఏ మెథడ్ ఇది? ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ స్టాటిక్. స్టాటిక్ మెథడ్ అంటే మళ్ళీ సేమ్ రన్ అవుతుంది కదా. ఐఎమ్ గోయింగ్ విత్ తెలుసు కదా. వాట్ ఈస్ దిస్ వన్? ఏంటిది? సెలీనియం నేర్చుకోవాలంటే ఫస్ట్ ఏవి నేర్చుకోవాలి? ఎంటర్, మీరు ఏది కావాలంటే అది రాసుకోండి. నేను రాసిన రాయద్దు, నాకన్నా మీకే ఎక్కువ వచ్చు. సో నౌ విచ్ మెథడ్? స్ట్రింగ్ మెథడ్ ఏంటి? ఏ మెథడ్? నెక్స్ట్ మెథడ్. స్ట్రింగ్ ఏ మెథడ్ అండి? స్ట్రింగ్ మెథడ్స్ ఏమేమి ఉంటాయి? నెక్స్ట్, నెక్స్ట్ లైన్, నెక్స్ట్, నెక్స్ట్ లైన్. ఓకేనా? మనం డిస్కస్ చేసిన డేటా టైప్స్ లో స్ట్రింగ్ కి ఏముంటాయి? నెక్స్ట్ మెథడ్, నెక్స్ట్ లైన్ మెథడ్. రైట్? చూడండి, బ్రౌజర్ ఇన్పుట్ అడుగుతుంది, మనం ఇన్పుట్ ఎంటర్ చేస్తుంది. ఈ ఇన్పుట్ ను బేస్ చేసుకొని ఇప్పుడు కండిషన్ లోకి రావాలి. ఓకేనా? ఇఫ్ వాట్ ఈస్ ద వేరియబుల్ నేమ్? బ్రౌజర్ ఇన్పుట్. కంపేర్ చేయడానికి ఏ మెథడ్ యూజ్ చేయాలని చెప్పా? ఇగ్నోర్ కేస్, ఈక్వల్ ఇగ్నోర్ కేస్ అని చెప్పా కదా. ఇందులో మీకు ఈక్వల్ అనే మెథడ్ కూడా ఉంటుందండి. డాట్ ఈక్వల్స్ అయినా ఓకే, ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ అయినా ఒకటి. ఈక్వల్స్ మీ చాయిస్ ఏమి ఇస్తున్నారు? మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? డైనమిక్ కదా. ఏమి ఇవ్వాలి? ఏమిస్తారు ఫస్ట్? ఇక్కడ సి క్యాపిటల్ ఇస్తే మీరు ఇన్పుట్ లో కూడా సి క్యాపిటల్ ఇవ్వాలి. ఓకేనా? ఇఫ్ యువర్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ మ్యాచ్ అయితే ఏం చేయాలి? ఏం చేయాలి? మీ ఇన్పుట్ క్రోమ్ కి మ్యాచ్ అయితే ఏం చేయాలండి? క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఏం చేయాలి? క్లోజ్ కూడా చేయాలి. ఓపెన్ చేసి ఆగదుగా ఓపెన్ చేసి ఏం చేస్తూ ఎల్స్. ఇంకొన్నాయా కండిషన్స్? అయిపోయినాయా? ఎల్స్ ఇఫ్, ఎల్స్ ఇఫ్ మళ్ళీ క్రోమ్ ఇస్తారా ఏంది? మీ ఇష్టం. మొజిల్లా ఇది మ్యాచ్ అయితే ఇక్కడ, ఇది ఫాల్స్ అయినప్పుడు ఇక్కడికి వస్తుంది కదా. ఇది ట్రూ అయితే ఏం చేస్తుంది? ఎక్కడుంది మొజిల్లా? అయిపోయినాయి, ఇంకా ఉన్నాయా? ఇది జిఎం ఉన్నాయా? అయిపోయినాయా? ఏం రాద్దాం ఇంకా? ఏం రాస్తా ఎల్స్లో? అవి మూడు తప్ప ఇంకేది ఇచ్చినా నువ్వు ఏమంటది? ఇన్వాలిడ్ బ్రౌజర్ నేమ్. సరిపోదా? ఇన్వాలిడ్ బ్రౌజర్ నేమ్. అర్థమైందా?
కండిషనల్ యూజ్ చేసుకో. షల్ వి రన్? నో ఎర్రర్స్ కదా. రన్ యాజ్ ఇంతకుముందు డైరెక్ట్ గా బ్రౌజర్ ఓపెన్ అయింది, ఇప్పుడు ఏమడుగుతుంది? KRISHNA ఏమొస్తుంది? అదర్ దెన్ 3 ఏది ఇచ్చినా ఇన్వాలిడే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ విత్ ఎడ్జ్. సో ఎడ్జ్ లో మనం ఇచ్చిన యూఆర్ఎల్ ఏంటంటే సెలీనియం డెవ్. క్లోజ్ అయిపోయింది. క్రోమ్ లో ఇచ్చింది ఏంటి? ట్రిబెరియా. Shall we test the Mozilla also? Mozilla ఏమి ఇచ్చిన? ఫేస్బుక్. అర్థమైందా? మీ టెస్ట్ కేసుని మీరు ఏ బ్రౌజర్ లో టెస్ట్ చేయాలనేది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఒక టెస్ట్ కేసు రాశారు, ఒక టెస్ట్ కేసుని మీరు కావాలంటే కంటిన్యూస్ గా అన్ని బ్రౌజర్స్ లో టెస్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు చాయిస్. ఇప్పుడు మనం అక్కడ యూఆర్ఎల్ ఓపెన్ చేసిన ప్లేస్ లో మీకు కావాల్సిన టెస్ట్ కేసు రాసుకుంటే క్రోమ్ సెలెక్ట్ చేస్తే క్రోమ్ లో రన్ అవుతుంది, ఎడ్జ్ సెలెక్ట్ చేసుకుంటే ఎడ్జ్ లో రన్ అవుతుంది, లేదు అన్నిట్లో రన్ అవ్వాలంటే అన్నిట్లో రన్ అవుతుంది. ఇది మనం ఎల్సిఫ్ లో రాసినాం కదా, స్విచ్ లో కూడా రాసుకోవచ్చు. రాయచ్చా స్విచ్ లో? సో మీరు వీలైతే స్విచ్ లో రాయడానికి ట్రై చేయండి. ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్? సో దిస్ సెషన్ ఈజ్ హౌ టు ఓపెన్ వన్ యూఆర్ఎల్ ఇన్ డిఫరెంట్ బ్రౌజర్స్. మొజిల్లా బ్రౌజర్, క్రోమ్ బ్రౌజర్, ఎడ్జ్ బ్రౌజర్. సేమ్ మీరు బ్రౌజర్ ఓపెన్ చేసిన ప్లేస్ లో స్క్రిప్ట్ రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు నుంచి నేను ఏ స్క్రిప్ట్ రాసినా, ఏ స్క్రిప్ట్ చెప్పినా మీరేం చేయాలి? 3 బ్రౌజర్స్ లో రన్ చేయాలి. నేను ఒక్క బ్రౌజర్ లో చెప్తాను, నేను 3 బ్రౌజర్స్ లో చెప్పను. నేను క్రోమ్ లో చెప్పాను అనుకోండి, మీరు అదే స్క్రిప్ట్ ని మొజిల్లా, ఎడ్జ్ లో ఫస్ట్ ఇండివిజువల్ గా రన్ చేయాలి. ఇండివిజువల్ గా క్రోమ్ క్లాసు, మొజిల్లా క్లాసు, ఎడ్జ్ క్లాసు 3 సపరేట్ గా, క్లియర్ లిజన్, 3 సపరేట్ గా రన్ చేయాలి. ఇందులో ఒకటి నేను ఆల్రెడీ చెప్తే మీరు రన్, మళ్ళీ ఇంకో క్లాస్ లో 3 ఎట్ ఏ టైం రన్ చేయాలి. అదే స్క్రిప్ట్ ఫస్ట్ 3 బ్రౌజర్స్ లో రన్ అవుతుంది. నెక్స్ట్ వన్ కండిషన్, అదే స్క్రిప్ట్ ఉంటుంది, మీరు చూజ్ చేసుకున్న బ్రౌజర్ లో ఓపెన్ అవుతుంది. అదేనా? ప్రతి స్క్రిప్ట్ ని ఏం చేయాలి? ఇలా 3 బ్రౌజర్స్ లో టెస్ట్ చేయాలి. నేను రేపు ఫేస్బుక్ చెప్పా, స్వాగ్ ల్యాబ్స్ చెప్పా, లోన్ అప్లీ ఏది చెప్పినా కూడా ఏం చేయాలి మీరు? నేను ఇంకా డైలీ చెప్పను మీకు ఇలా చేయాలని, ప్రతిరోజు మీరు చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు మీ వర్క్ ఏంటంటే ఈ రోజు చెప్పిన సేమ్ స్క్రిప్ట్ ని ప్రాక్టీస్ చేయండి. ఎనీ క్వశ్చన్స్ ఆన్లైన్ స్టూడెంట్స్?